మళ్ళీ అవకాశం ఇస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది, ఏమి ఉండదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ మాట్లాడుతుందంటే చిన్న సవరణ. ఎందుకంటే ప్రభుత్వం ఏమి రేపులన్నీ చేయదు, ఎవరో చేస్తారు కాదు, దానికి బాధ్యత వహించాలి, కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది తప్ప ప్రభుత్వమే ఈ రేపులు చేయడం ఇలాంటివన్నీ ఉండవు. కరెక్ట్ సార్, కరెక్ట్. ప్రభుత్వాలు చేయవు, కాకపోతే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది సవరణ చేశాను. మీ ఆరోపణ నేను కాదల్లా, మీ ఆరోపణలు కాదలేదు, కానీ సవరణ మాత్రం చేశాను, వర్డింగ్ లో సవరణ మాత్రం చేశాను. రైట్. చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సార్, మొత్తానికి ఎన్నికల వ్యూహకర్త పీకే టర్న్ అయినట్టున్నారా, లేకపోతే వారికి ఇవ్వాల్సిన ఏమన్నా ఆపేశారా? అంటే నేను అంటుంది కాదు, సాధారణంగా జరుగుతున్న చర్చ. గతంలో ఆయన రిక్రూట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ, మరి ఆయనకు రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా చెల్లించలేదా? సో దానివల్ల ఏమైనా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు, లేకపోతే చంద్రబాబు గారు ఎక్కువ ఇస్తానని ఏమైనా పిలిచారా, లేకపోతే ఆయనే క్యాజువల్గా వెళ్ళి కలిసారా? అసలు మళ్ళీ ఎందుకు ఇతను ఎందుకు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళారు? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి మిత్రులకి, అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ శుభోదయం. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, శ్రేణులకి, నాయకులకి, అలాగే ప్రజలందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్న విధంగా వెన్నుపోటు రాజకీయాలకి పేటెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయపడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒంటరిగా, భయపడిపోవడం అంటే భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఆ పార్టీని లేపలేకపోతున్నటువంటి వ్యక్తిగా, తెలుగుదేశం అనేటటువంటి పార్టీని 222 సీట్లతోటి తను చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు ద్వారా తీసుకున్న తర్వాత ఇవాళ 23 సీట్లకి పడవేసినటువంటి వైనాన్ని, ఈ యొక్క ప్రయాణాన్ని కానీ ప్రస్థానాన్ని కానీ మీరు తీసుకుంటే సింగిల్గా ఎప్పుడు పోటీ చేసి గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, నా ఆరోగ్యం బాగాలేదు, నా కళ్ళు కనపడట్లేదు, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని మోయడం కోసం, ఆ పార్టీని పైకి లేపడం కోసం లోకేష్ పనికిరాడని తేల్చేశాడు. మరి లోకేష్ పనికిరానప్పుడు 4000 కిలోమీటర్లు 400 రోజులు పాదయాత్రని ఊదరగొట్టే ప్రసంగాలు చేసి అర్ధాంతరంగా మధ్యలో ముగించేశాడు. చెప్పారు కదండి, 4000 కిలోమీటర్లు తిరిగాడా, 400 రోజులు తిరిగాడా? వాళ్ళు చెప్పిన మాటేగా, మేం కాదు కదా. సో మధ్యలో అర్ధాంతరంగా మానేయడం అంటే ఏంటి? అది మొదలుపెట్టిన రోజు ఆ 2-3 రోజుల్లోనే వారి బంధువు అయినటువంటి తారక రత్న గారు చనిపోయారు. ఆపారండి పాదయాత్రను? ఆపారా? చనిపోయినా కూడా కంటిన్యూ చేశారు. కనీసం వెనక్కి వచ్చేసి ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి లేదు ఆయన కుటుంబాన్ని కూడా. రెండవది బ్రదర్, మీరు మాట్లాడండి, మళ్ళీ చెప్పండి కాదు, నా సమయాన్ని వృధా చేయకండి దయచేసి ప్లీజ్. ఆపలేదు. మరి చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తే మాత్రం 50 రోజులు ఆపేయడానికి అవకాశం ఎలా వచ్చిందో చెప్పాలి వారు. మనిషి చనిపోతే లేనటువంటి విలువ, ఒక తప్పు చేసి కేసులో జైలుకు వెళ్ళినటువంటి చంద్రబాబు గారి గురించి మాత్రం నెలలు ఆపేసి ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటాడు. ఇది ఒక రకమైనటువంటి సిద్ధాంతం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాయి చాలా అధికంగా ఎలా పెరిగింది అంటే, ఫస్ట్ టైంలో మేము అధికారంలోకి రాలా, ఆ తర్వాత కాలంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మా అధినాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వలన, సమస్యలు తెలుసుకోవడం వలన, ఒక హామీలు ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా హామీలు ఇవ్వడం వలన, ఆ హామీలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి వైనాన్ని ప్రజలు చూశారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరిచిన విధానాన్ని కూడా ప్రజలు చూశారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా వారిచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలుపరుస్తారని నమ్మినటువంటి ప్రజలు మాకు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీకి చిత్తుగా వారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకుని కోల్పోవడం జరిగింది, నడ్డి విరిచేశారు ప్రజలు. సో ఈ పరిస్థితిలో ఒక బాలకృష్ణ సరిపోవట్లేదు, ఒక లోకేష్ సరిపోవట్లేదు, ఒక చంద్రబాబు సరిపోవట్లేదు, లాస్ట్కి ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చేసి ప్రచారాలు చేసి ఇచ్చినటువంటి వైనాన్ని మనం గతంలో చూసాం. తప్పేం కాదు.
అది సరిపోనట్టు ఒక పీకేని తెచ్చుకున్నారు. ఆ పీకే ఏం చేశాడో ఏం చేయలేదో ఆ పీకే వలన ఈ యొక్క పార్టీని ప్రజలందరూ మళ్ళీ ఇంకా పీకేసేటటువంటి పరిస్థితి ఉందని అర్థమైనట్టుంది. ఇంకొక పీకే కోసం మళ్ళీ ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ నుంచి వచ్చినటువంటి డెకాయిట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రశాంత్ కిషోర్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నాడని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రశాంత్ కిషోర్ అంటే ఒక దొంగ, ఒక దోపిడీదారుడు అని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రశాంత్ కిషోర్ గారి అపాయింట్మెంట్ కోసం ఈ విధమైనటువంటి పాటలు ఎందుకు పడుతున్నారు? ఇది వారి సమాధానం చెప్పాలా? రెండవది, ప్రశాంత్ కిషోర్ గారు వదిలేశారా? చంద్రబాబు గారినే వచ్చి ప్రశాంత్ కిషోర్, అవును, లోకేష్ గారు వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకెళ్ళింది మీకు బహుశా కనపడినట్టు లేదు. ప్రశాంత్ కిషోర్ గారే వచ్చినట్టున్నారు. ప్రశాంత్ కిషోర్ గారే తెలుగుదేశం అనేది చచ్చిన పామయ్య, దీనికి ప్రాణం పోయలేరు, ఈ 3 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అనేది పైకి లేవడం అనేది సాధ్యమనే పనే కాదని చెప్పిపోయాడు. ఎవరితో చెప్పారు? అందరికి మీడియాలో వచ్చింది, మీకు మాత్రం కనపడలేదు లాగుంది. బహుశా మీరు అంటే తెలుగుదేశం వ్యతిరేక మాటను కూడా వినేటటువంటి పరిస్థితిలో మీరు లేనట్టున్నారు. బహుశా సరే, నన్ను చెప్పను, నేనేమంటానంటే సరే ఏ మీడియాలో మీరు చూసుకుపోతే నేను క్లిప్పింగ్స్ పంపిస్తా చూడండి. డెకాయిట్ అని తిట్టింది వాస్తవమా కాదా? నేను అనేది ఆయన ఎవరితో చెప్పారు అనేది అంటున్నా. మీడియాతో చెప్పారండి, మీడియాతో చెప్పలేదు కదా. చెప్తే మీరు ఇప్పుడే చూపించండి. అంటే కొన్ని ఇప్పుడు మీకు చెప్పాడా ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయట్లేదని? ప్రశాంత్ కిషోర్ గారి టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు తప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాయా? ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే నిజమయ్యేటట్లయితే ప్రశాంత్ కిషోర్ గారే బీహార్లో ఓడిపోయారు. గమనించాలి మీరు. కేవలం ఒక వ్యక్తి మీద వ్యవస్థ నడవదండి, వ్యవస్థని నడిపించేటటువంటి వ్యక్తి మంచోడై ఉండాలని మన సోదరుడు చెప్పాడు. అదే మేమంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదు కాబట్టే తెలుగుదేశం పార్టీ కూలిపోయింది. ఇవాళ ఏ పీకేలు వచ్చినా కానీ దాని పీకేదేమీ లేదు, అది ఆల్రెడీ మునిగిపోయినటువంటి నావా. దీనిలో ఇంకొకటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఇవాళ ఐపాక్ టీం అనేటటువంటి వ్యవస్థ పొలిటికల్గా ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలకు పనిచేస్తుంది. ఏపీ రాష్ట్రంలో రిషి సింగ్ అనేటటువంటి వ్యక్తి దాన్ని లీడ్ చేస్తున్నారు. వారే ట్వీట్ చేశారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయబోతున్నాం అని. తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహం ఏంటంటే వెన్నుపోటు రాజకీయం. ఎవరైతే బలంగా ఉన్నారనుకుంటారో వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఓటు ద్వారానో నోటు ద్వారానో ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టారో గతంలో మనం చూసాం కదా. అలాంటి కుయుక్తులు పన్నడం, ఒక తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడేమో వ్యవస్థల్ని ధ్వంసం చేయడం, అధికారంలో లేనప్పుడు మాత్రం వచ్చినటువంటి పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఆ పార్టీ చేసినటువంటి మంచిని మాత్రం చెడుగా చూపించడం. మిత్రుడు ఇవాళ జనసేన పార్టీ మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఆంధ్ర వాళ్ళు వైసీపీకి ఓటేయొద్దంట. మరి సోదరుడిది ఆంధ్ర లాగైతే కనపడట్లా, వారి యాసను చూసి మాట్లాడితే ఆంధ్ర అని కనపడట్లా. మరి వారు మళ్ళీ ఆంధ్ర గురించి మాట్లాడడం తెలంగాణలోనే పీకి పడేశారా మీ జెండా? ఎక్కడ చూసుకోండి, ఎక్కడ సర్దుకోండి, మీరు మూటాముల్లి సర్దుకొని ప్యాకప్ చేసుకోండి. మీరు మళ్ళీ ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడడం అనేది ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. మీరు మళ్ళీ ఆంధ్ర గురించి మాట్లాడడం. రెండవది అంటే ఆంధ్ర వాళ్ళు అయితే వైసీపీ చేయకూడదంట. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదా మీ తెలంగాణ వాళ్ళు? దానికి మీరు సమాధానం చెప్పాలిగా. రెండవది ఆపండి బ్రదర్, ఆపండి, ఒక్క నిమిషం ఆగండి. రెండవది ఎన్సీఆర్బీ నివేదిక చూపించాడు. ఎన్సీఆర్బీ నివేదిక గురించి మాట్లాడారు సార్. ఎన్సీఆర్బీ నివేదిక వినండి సార్. ఎన్సీఆర్బీ నివేదిక గురించి మాట్లాడారు. చులకనైపోతారు సార్ దాన్ని కానీ ముందు పెట్టుకొని మాట్లాడకపోతే. మీరు ఏ పార్టీతో అయితే పొత్తులో మీరు బీజేపీ పార్టీతో ఇక్కడ తెలంగాణలో పోటీ చేశారో అది అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో 70 నుంచి 80 వేల కేసులతోటి ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం అత్యధికమైనటువంటి కేసులు దళితుల మీద, అమ్మాయిల మీద, అలాగే నేర ప్రవృత్తిలో అత్యధిక కేసులు ఉన్నటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఉన్నారు మీరు. 2000 కేసులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వినండి సార్, మీరు తెలుగుదేశం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు
సరాసరి ఒక సంవత్సరానికి ఆడవాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, ఎస్సీల మీద జరిగినటువంటి దాడులు ఎన్నో తెలుసండి? 4800 కేసులు సంవత్సరానికి. ఈరోజు 2011 కేసులు, దాదాపుగా సగం కేసులు తగ్గిపోయి 18వ స్థానంలో ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం ఉందండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాని రికార్డుల ప్రకారం 18వ స్థానం ఏపీది. కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడండి సార్. ఎందుకు ఈ అబద్ధపు ప్రచారాలు, ఈ పచ్చపత్రికలు చదివి, పిచ్చిరాతలు చదివి అబద్ధాలనే అక్షరాలుగా చేసేటటువంటి అచ్చోసినటువంటి ఆంబోతులు లాంటి వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తుంటే దానికి మీరు వంతపాడుతూ ఉంటే మీరు అదే మాట్లాడుతుంటే మీరు చులకనైపోతారు సార్. దోపిడీ చేస్తున్నారు అనుకుంటా కానీ మీరు మాటల్లో కూడా ఇట్లా మాట్లాడుతున్నారంటే వైసీపీ యొక్క నైజం ఏందో అర్థమవుతుంది సార్. ఇలాంటి వైసీపీ జనసేన అనే పార్టీ 3 మీద పోరాడినట్టు ప్రయత్నం చేసింది. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ తోటి ఏ విధంగా ఇప్పటి ఉందో చూడండి. ఉద్దానం మీద మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే తెలుగుదేశం పార్టీతో పోరాటం చేస్తే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఇవాళ 817 గ్రామాలకి మంచినీటి సరఫరా, 700 కిలోమీటర్ల పైప్ లైన్, 200 పడకలతోటి ఒక హాస్పిటల్, అద్భుతమైనటువంటి అభివృద్ధిని మరియు ఉద్దానానికి మేమిచ్చాం. చంద్రశేఖర్ గారు క్యాపిటల్ సిటీ ఏదని అడుగుతా ఉన్నారు. క్యాపిటల్ సిటీ 5 సంవత్సరాలు నిద్రపోయారా? మీకు తెలియదా క్యాపిటల్ సిటీ ఏదో? మిమ్మల్ని అడుగుతా తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు కూడా భాగస్వామి కదా, మీరు కూడా భాగస్వామి కదా. తెలుగుదేశం హయాంలో మీరు కూడా భాగస్వామి కదా. లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టి నోర్లు ఎందుకు లేవలేదు? అమరావతి ఒక రాజధాని. ఈ రోజు అమరావతి